పెద్ది సినిమా మీద రకరకాల కుట్రలు చేశారు. నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సినిమాని చంపేద్దామని చూశారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, పనిగట్టుకొని మరి సినిమా మీద హేట్రేట్ వీడియోలు చేశారు. కొంతమంది అయితే నోట్లో గులకరాలు వేసుకొని మరి ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందారు. సరే, ఏదేమైనప్పటికీ ఏది పొందినా సరే సినిమా మాత్రం రికార్డు సృష్టించింది. ఎవడైతే ఏడ్చినాడో ఆ ఏడ్చిన వాళ్ళందరికీ కూడా గట్టి సమాధానం అయితే చెప్పింది, నెంబర్స్ చెప్పింది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ కూడా నార్త్లో ఈ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాని చూడడానికి వెళ్తూ ఉన్నారు. సినిమాలో ఇచ్చినటువంటి కథాంశం ఏదైతే ఉందో తప్పనిసరి ఒక సినిమా నిలబెట్టిద్ది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ పెద్ది సినిమా అన్నమాట. రికార్డులు బద్దలు కొడుతూ ఉంది. అద్భుతమైనటువంటి కలెక్షన్స్, మరి ముఖ్యంగా నార్త్లో అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. మన తెలుగునాడు చూసుకుంటే కనుక కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఇలా విభజించుకొని మరీ కొట్టుకొని చేస్తున్నాం అనమాట. ఇది మా ఓడి సినిమా కాదు, మీ ఓడి సినిమా అని, ఇది మా హీరో సినిమా కాదు, మీ హీరో సినిమా అని, ఇది కొంతమంది అయితే కానీ ఇది మా ప్రాంతం సినిమా కాదు, మీ ప్రాంతం సినిమా అని ఇలా రకరకాలుగా విభజిస్తున్నారు. ఇంకా అలాగే కొంతమంది $30 ఖర్చు పెట్టి $3,000 దొబ్బడం కోసం అని చెప్పేసి సినిమాని చంపే ప్రయత్నం చేశారు. చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కానీ నీ పప్పులే ఉడకలేదు. ఎవడైతే నెగిటివ్ చేయాలని చెప్పేసి చూసినాడో, ఎవడైతే ఈ సినిమాని దిగజార్చాలని చూసినారో, సో తెలుగులో మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి దాదాపు ఒక 4 రివ్యూవర్లు ఉన్నారనమాట. వీళ్ళందరూ మొహానికి కూడా చెప్పు తీసుకొని చెంప మీద ట్యాప్ మనకి కొట్టినట్టయితే అనిపించింది. ఎందుకంటున్నానంటే ప్రజలు అక్కడ ఈ సినిమా బాగుందని చెప్తున్నారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. కానీ వీళ్ళ వ్యూవర్షిప్ కోసం, వీళ్ళ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సినిమాని చెప్పే ప్రయత్నం చేసిన క్రమంలో ఇప్పుడు వస్తున్నటువంటి నెంబర్స్ ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. లాస్ట్ 7 డేస్గా ఈ సినిమా మంచి ఊపిరైతే అందుకుందని చెప్పొచ్చు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మంచి బుకింగ్స్ అయితే నమోదవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు నార్త్లో ఈ సినిమాకి అయితే ఒక మంచి నెంబర్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి 7 డేస్లో ఎంత వచ్చినాయి అని చెప్పేసి, గ్రాస్ ఎంత వచ్చిందని చెప్పేసి లెక్కల పరంగా చూస్తే కనుక ఈ సినిమా అద్భుతంగా రికార్డు బద్దలు కొట్టిందని అయితే క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉంది. ఎందుకంటే సినిమా అలాంటిది కదా, స్టోరీ అలాంటిది కదా, ట్రాన్స్ఫర్మేషన్ అలాంటిది కదా, మ్యూజిక్ అలాంటిది కదా. సో ఒక మంచి కథాంశంతో వచ్చినప్పుడు దాన్ని చంపాలని చూస్తే కనుక ఇలాంటి నెంబర్స్ రావు కదా. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, బాక్స్ ఆఫీస్ ఛాంపియన్ పెద్ది కలెక్షన్స్ ఓవర్ 345 crores వరల్డ్ వైడ్ ఇన్ 7 days. కేవలం 7 రోజుల్లో దాదాపు 345 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది పెద్ది మూవీ. ఇప్పటికీ కూడా బుకింగ్స్లో దూసుకుపోతా ఉందని చెప్పేసి అఫీషియల్గా మూవీ టీం అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఇదనమాట ఈ ప్రాంతానికి, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక కథాంశం కారణంగా. సో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అంటూ ఉన్నారు ఒక డైలాగ్ పట్టుకొని, మళ్ళీ పుడతామా ఏంటి, మళ్ళీ పుడతామా ఏంటి. సో ఈ విధంగా మాట్లాడడం జరుగుతోంది. సో అలాంటి కాన్ఫిడెన్స్ని ఈ సినిమా మనకి ఇచ్చింది. కాబట్టి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయడం అలవాటు చేసుకోండి, నేర్చుకోండి. ఈ కేవలం ఒక $20-30 కోసం కక్కుర్తి పడకండి, సినిమాలు చంపకండి, ప్రొడ్యూసర్ రోడ్డుకి వేయకండి, ఆ యాక్టర్లో పడినటువంటి కష్టాన్ని దిగజార్చకండి. ఇంకా చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇదొక్కటే చేసి చంపాల్సినంత అవసరం లేదు, సినిమాని చంపాల్సినంత అవసరం. బహుశా కొంతమంది రివ్యూవర్లు తెలుసుకుంటే మంచిది. మరి ముఖ్యంగా తెలుగులో ఒక 3-4 అయితే కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తా వీడియోలు చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా జరుగుతుంది, స్టిల్ చేస్తూ ఉన్నారు. అంటే తమ్నెల్లో ఒకటి పెట్టి లోని కంటెంట్ మాత్రం దీన్ని దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరెన్ని కుటీల ప్రయత్నాలు చేసినా ఇంకా సినిమా ఆగదు. పీపుల్ పాజిటివ్గా రియాక్ట్ అయినారు. సో మీ ఏడుపులు ఆ సినిమాకి చాలా ఆశీర్వాదాలుగా మారినాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.